నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులో 4 మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించి ప్రకాశం జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్న డిఈఓ రేణుక. జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరణ. మెప్మాలో అవినీతి కుంభకోణంపై మరోసారి విచారణ చేపట్టిన విచారణాధికారులు. త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడి. ఒంగోలులో 4,98,00,000 అంచనాలతో నిర్మించిన మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో భాగ్యనగర్ నుండి పొగాకు బోర్డు కార్యాలయం వరకు రాజీవ్ నగర్ వద్ద ఇందిరమ్మ కాలనీలో మెయిన్ డ్రైన్ల నిర్మాణాలు జరుగుతాయన్నారు. నగరంలో 4 ప్రధాన డ్రైన్లు నిర్మిస్తున్నట్లు, వీటి నిర్మాణాలు పూర్తయితే వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిలవకుండా ప్రవహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. త్వరలో టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మేయర్ గంగాడ సుజాత, వార్డా చైర్మన్ షేక్ రియాద్, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్ర ఎదురు ఎలకి జరగాలి. సార్ ఒకసారి అందరు చూడరా. వీళ్ళందరూ వచ్చి అడిగితే ఓం ద్రవందే రాజవర్ణ ద్రవంద శ్రీమన్మహాదేవతాయ నమస్తదే మేషప్రేతం మహాదేవతాభ్యనమో ప్రతివిరమస్తదే మేష. అమ్మ కొంచెం పక్కరండి, పక్కరండి కొంచెం పక్కరండి. దేవతాభ్యనమస్తదే మేషప్రేత ఓం ద్రవందే రాజవర్ణ సకల గుణాదేదాత్మకం శ్రీమద్దేవతాయ నమో నమామి. జయ శ్రీమద్రమణ గోవిందో హరి నమో నమో దేవతాభ్యనమస్తదే. ఓకే ఆ ఊరు పని రోడ్డు పంచాయతీ నిన్న ఇంజనీర్ని అడిగితే ఏదో లారీ ఇట్లా తిరిగేకి లేదు. ఈరోజు మొత్తం 4 చోట్ల 4,98,00,000తోటి మెయిన్ డ్రైన్స్ని కూడా శంకుస్థాపన చేశాం. ఒకటి భాగ్యనగర్, ఒకటి రాజీవ్ నగర్, ఇంకోటి ఇందిరమ్మ కాలనీ దగ్గర. ఈ 4 కూడా మెయిన్ డ్రైన్స్కి పెట్టాం. ఇప్పుడు ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాం, మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమృత 2 వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మనకి దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ 100 ఫీట్ రోడ్స్కి ఈరోజు పెద్ద డ్రైన్స్ని వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా
ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3టికి శంకుస్థాపన చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో 4టికి చేస్తున్నాం. చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన మేయర్ గారు కానీ, అదేవిధంగా ఉడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మన డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ సీనియర్ నాయకులు, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకి తొందరగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని పనుల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామని తెలియజేస్తాం. టిట్కో ఇల్లు మొన్నే మనకి మళ్ళీ స్టార్ట్ అయింది. అది మన వర్షాల వల్ల ఆగింది. పని మొదలు పెడతారు. వితిన్ 6 months లోపల టిట్కో ఇల్లు కూడా వాళ్ళకి చెప్పాం మనం. ఎవరైతే డబ్బులు తీసుకోలేదో, ఎవరైతే పోయిన గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. క్యాప్ ఫండ్ 4.5 కోట్లు, అలాగే 15th ఫైనాన్స్ ఫండ్ 5.5 కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి, వచ్చి ఉన్నాయి. ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉండే వాటర్ని పంపించడానికి కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి పోతురాజు కాలువ కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం. కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి 180 కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్కుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. అలాగనే ఇప్పుడు కూడా మనకు వనిడా ఫండ్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, 15th FC కానివ్వండి, ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్లకే పెట్టడం. ఒక 2-3 రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. అందులో ఇవాళ ఒక 5 కోట్లతోటి 3 మేజర్ డ్రైన్లకి శ్రీకారం, డ్రైన్లు అలాగనే మరి రోడ్లకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అలాగనే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి 15 కోట్ల రూపాయల వర్కుల్ని మరి 2 వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించి ప్రకాశం జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సివి రేణుక అన్నారు. మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చూస్తానన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రేణుకను సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనిల్ కుమార్, జీసీడీఓ హేమలత, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వరరావు, మార్కాపురం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరెడ్డి, డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది అభినందించారు. తప్పింగ్ వచ్చేసి టైప్ 4 ఉన్నాయి, అంటే 3 స్టార్ట్ అవ్వాల్సింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రకాశం ఇవాళ నూతన బాధ్యత చేపట్టాను. గుంటూరు నుంచి బదిలీపేటకి వచ్చాను. మన స్కూల్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న అన్ని యాక్టివిటీస్ని కూడా సమర్థవంతంగా నిర్వహించి విద్యారంగంలో ప్రకాశం జిల్లాని ముందు ఉంచడంలో నేను తీవ్రంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఫౌండేషన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అందులో ఎఫ్ఎల్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ 7 యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. అలాగే 10th సంబంధించి కూడా 10th ఎగ్జామ్కి సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. వీటినంతా కూడా సక్రమంగా అమలు అయ్యేలాగా చూసి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలతో మెరుగైన ర్యాంకుని సాధించాలని మేమందరూ కూడా కృషి చేస్తాము. అన్ని విధాలుగా విద్యారంగంగా అన్ని అంశాల్లో కూడా ప్రకాశం జిల్లాని టాప్లో ఉంచడానికి కూడా నేను కృషి చేస్తాను. మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే దిశగా మా అందరూ నా కింద పనిచేస్తున్న మా సిబ్బంది అందరూ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలను స్ట్రెంగ్తన్ చేయాలనేది మేము మోటోగా పెట్టుకున్నాము, ఆబ్జెక్టివ్గా. ఆ దిశగా అడుగులు వేసి పూర్వవైభవం ప్రభుత్వ పాఠశాల తీసుకురావాలన్నాము. గత 4 నెలల క్రిందట కమిటీలు ఏర్పాటు చేసి లేఅవుట్లను పరిశీలించి నివేదికలు ఇవ్వమని చెబితే ఇప్పటికీ ఒకరి మీద మరొకరు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారంటూ డ్వామాపీడి జోసెఫ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో జగనన్న లేఅవుట్లలో చేపట్టిన పనులు, ఈఎం బుక్ నిర్వహణ తదితర అంశాలపై పరిశీలించేందుకు వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి నివేదికలు కోరింది.
మండల కమిటీలు పరిశీలన చేసిన నివేదికలు అందజేయలేదు. దీంతో ప్రత్యేక కమిటీలతో డ్వామా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 284 పనులకు సంబంధించి ఇప్పటి వరకు 184 పనులకు సంబంధించిన నివేదికలు మాత్రమే అందజేశారని, మిగిలిన వెంచర్లకు సంబంధించి నివేదికలు త్వరితగతిన ఇవ్వాలని పీడీ ఆదేశించారు. ఈ వారంలో నివేదికలు ఇవ్వని వారిపై చర్యలు తప్పవన్నారు. డ్వామా సీనియర్ క్వాలిటీ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఏఈస్, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈస్, డిఈస్, అలాగే మన ఎన్ఆర్జీఎస్ నుంచి నరేగా నుంచి వచ్చినటువంటి ఎంసీసీ సిబ్బంది, ప్రధానంగా ఈసీస్, అలాగే టీఏస్ అందరూ కూడా గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి గత 3 months నుంచి మనం దాదాపు 592 వర్కులు పాత గవర్నమెంట్లో ఏదైతే హౌసింగ్ కాలనీస్ లెవెలింగ్ జరిగిందో దాని మీద మనకి ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కరెక్ట్గా ఆధ్వర్యంలో కొన్ని వెరిఫికేషన్ టీమ్స్ అపాయింట్ చేసి వారి చేత ఒకసారి ఏదైతే మనం గతంలో చేసినటువంటి ఎంబుక్స్ కానీ చెక్ మెజర్మెంట్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వర్క్ ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేయమన్నారు క్వాంటిటీ పరంగా. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 8 టీములు ఏర్పాటు చేసాం. కరెక్ట్గా ఆదేశాల మేరకు 8 టీముల్లో కూడా ఇంతకుముందు మనం పిఆర్ఆర్ని పెద్దగా ఉపయోగించుకోలేదు, అదర్ డిపార్ట్మెంట్స్ని ఉపయోగించుకున్నాం. అప్పుడు మనకి ముమ్మరంగా మనకి పల్లె పండుగ 1.0 జరుగుతుంది. సో కాబట్టి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చాం. కానీ గత 4-5 నెలల్లో కూడా మనకి ఈ వర్క్ సంబంధించి 592 వర్కులు ఇస్తే కేవలం 284 వర్కులు మాత్రమే ఇన్స్పెక్షన్ చేయగలిగారు. లాట్ ఆఫ్ టైం, 4 నెలలు తీసుకున్నాం మొత్తం. సో 4 months టైం తీసుకున్నాం. సో మెనీ థింగ్స్, అంటే మనకు కొత్తగా ఏం చేయాలో తెలియక, ఎలా చేయాలో తెలియక, కంప్ ఉందని రకరకాల ఇప్పుడు అంతా కూడా స్ట్రీమ్ లైన్ అయింది. ఎవరేం చేయాలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 284 వర్కులకు సంబంధించి ఒకసారి మనం డేటా తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసినవన్నీ కూడా రిపోర్ట్స్ ఇచ్చింది 187 మాత్రమే. అంటే నేనేం చెప్పా, ఇప్పుడు మొత్తం 284 వర్కులు మనం ఇన్స్పెక్షన్ చేసాం, కంప్లీట్ అయింది ఇన్స్పెక్షన్. బట్ రిపోర్ట్ ఇచ్చింది మాత్రం 187 మాత్రమే. అంటే ఇంకా దాదాపు 90 చిల్లర వర్క్స్కి రిపోర్ట్స్ ఇవ్వాలి. సో దయచేసి ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నాకు అది ఒంగోలు మెప్మాలో జరిగిన అవినీతి కుంభకోణంపై ఉన్నతాధికారులు మరోమారు విచారణ చేపట్టారు. మిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలతో 5 సభ్యులతో కూడిన కమిటీ నేడు మెప్మా కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మరోసారి విచారించారు. గత నెల 27వ తేదీన తొలి విచారణ చేపట్టగా విఘ్నేశ్వర స్వయం సహాయక సంఘానికి చెందిన ఆర్పి, కొల్లాబతిన దివ్యశాంతికి చెందిన గ్రూపులను, మిగిలి ఉన్న గ్రూపుల సభ్యులతో ఆర్పీలను ఉన్నతాధికారులు విచారించారు. ఏ విధంగా అవినీతి జరిగింది, అవినీతికి గల కారణాలు, ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరనే దానిపైన ఉన్నతాధికారులు ఆరా తీశారు. మరికొద్ది రోజుల్లోనే ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం అవినీతి పరులపై చర్యలు తీసుకుంటామని విచారణాధికారి ఆదినారాయణ తెలిపారు. 10 లక్షలు అంటే ఎంతమందికి 13 మంది ఎంటర్ చేశారు సార్. తీసుకున్న వాళ్ళ పేరు చెప్పండి. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను ఈ నెల 19, 20, 21 తేదీలలో మాలకొండలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వెంకటగోపి తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ వినయ్, ప్రకాశం జిల్లా కన్వీనర్ గురునాథం, నగర కార్యదర్శి నరేంద్ర, నాగచరణ్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు నడయాడినటువంటి భూమి, మాలకొండ నరసింహస్వామి వెలసినటువంటి భూమి, ప్రపంచానికి ప్రసిద్ధిగాంచినటువంటి ఒంగోలు గిత్తలు కలిగినటువంటి భూమి, ప్రపంచానికి ప్రసిద్ధమైనటువంటి గ్రనైట్ని అందించేట భూమి, ప్రపంచానికి పలకలు అందించేటటువంటి భూమి అయినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో నిర్వహించడం కొరకు ఈ సంవత్సరం నిర్ణయించడమైనది. ఇది
డిసెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ఒంగోలు నగరంలోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో జరుపుకోబోతున్నాము. దీనికి దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్నటువంటి ఏబీవీపీ సెలెక్టెడ్ డెలిగేట్స్ ఎవరైతే 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. 19వ తారీఖు మొదలయ్యేటువంటి ఈ కార్యక్రమం 19, 20న శోభాయాత్ర, 21న సమారోహంతో ముగుస్తుంది. ఈ 21వ తారీఖు జరిగే కార్యక్రమంలో యువతకు స్ఫూర్తినిస్తూ, యువతలో మరింత దేశభక్తిని పెంచడం కొరకు, యువతలో మరింత సేవాభావం పెంచడం కొరకు జనం మంచి గౌరీ శంకర్ యువ పురస్కార్ పేరుతో ఏబీవీపీ ఒక అవార్డు ఇస్తుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైన మనసు కలిగిన యువత ఉంటే ఈ దేశం యొక్క స్వరూపాన్నే మార్చేయచ్చినటువంటి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఈరోజు ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో ఈ యొక్క ఏబీవీపీ స్థాపించబడింది. అదేవిధంగా నిరంతరం విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతూ, విద్యార్థుల జాతీయవాద భావనలు నింపుతూ, అదేవిధంగా జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జాతీయవాద సంస్థ ఏదైనా ఉందంటే అది ఏబీవీపీ మాత్రమే. ఈ యొక్క ఒంగోలు మహానగరంలో శ్రీ లక్ష్మీ మాలకొండ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. డిసెంబర్, జనవరి నెలల్లో పలు పండుగల సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ సిఫార్సు దర్శనాలు రద్దు చేసింది. ఈ నెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి దర్శనాలను దృష్టిలో ఉంచుకొని 29 నుంచి జనవరి 8వ తేదీ వరకు, రథసప్తమిని పురస్కరించుకొని జనవరి 25న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ రోజుకు ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించబోమని భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాచాలత్వంతో భారతీయులపై మరో బాంబు పేల్చాడు. అమెరికా ప్రభుత్వం H-1B వీసాల వాయిదా ఆకస్మిక నిర్ణయం వేలాది మంది భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆన్లైన్ ప్రొఫైల్ను పరిశీలించే పేరుతో ఈ నెలలో నిర్వహించాల్సిన H-1B వీసా ఇంటర్వ్యూలను అర్ధాంతరంగా వాయిదా వేసింది. కొన్ని నెలల పాటు H-1B వీసా అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు దరఖాస్తుదారులకు ఈమెయిల్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఇంటర్వ్యూల స్లాట్లను బుక్ చేసుకుని భారత్కు వచ్చిన వారికి ఇది ఆశానిపాతంగా మారింది. భారత్కు వచ్చిన వారు మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఇంటర్వ్యూలకు వచ్చే వారంలో స్లాట్లను బుక్ చేసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం వలస సేవల విభాగం నుంచి ఈమెయిల్లు వచ్చాయి. వచ్చే మార్చి నుంచి మే నెల వరకు H-1B ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ నెల 15వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన వారికి వచ్చే ఏడాది మార్చిలో మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వగా, ఈ నెల 19వ తేదీ తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న వారికి మే నెలలో అపాయింట్మెంట్ ఇచ్చారు. H-1Bతో పాటు పలు ఇతర కేటగిరీల ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు సమాచారం. ఈమెయిళ్ల ద్వారా సమాచారం ఇచ్చిన వారి సంఖ్య ఎంతో ఖచ్చితంగా తెలియనందున వీసా అపాయింట్మెంట్లు తీసుకున్నవారు గతంలో కేటాయించిన తేదీలలో అమెరికా రాయబార కార్యాలయాలకు రావద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వీసా అపాయింట్మెంట్ వాయిదా పడినట్లు మెయిల్ వస్తే ఆ తేదీన సహాయానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో కేటాయించిన పాత తేదీలలో వస్తే అమెరికా కాన్సులేట్లకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం చిక్కుముడిగా మారిన వీసా స్టాంపింగ్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా నెలల పాటు వాయిదా పడటం అంచనాలకు అందటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు అమెరికాలో ఉంటూ సొంత పనులపై భారత్కు వచ్చిన డిపెండెంట్లకు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ వ్యాపార సంస్థను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఎంతో అనుభవం కలిగిన భానుప్రకాష్, నాగశశి, సురేంద్రబాబులు ఒంగోలులో వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. మార్కెటింగ్కు సంబంధించి డిజైనింగ్, అడ్వర్టైజింగ్మెంట్లో అనుభవం ఉన్న వీరు వ్యాపార ప్రపంచానికి ఉపయోగపడతారన్నారు. ఒంగోలులో ఇలాంటి వ్యాపార సంస్థ లేనందున ప్రజలు ఆదరించాలని కోరారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్ షాప్ని ఓపెన్ చేశాం. దీనికి మన భానుప్రకాష్ గారు, వాళ్ళ వైఫ్ నాగశశి, అదేవిధంగా మార్కెటింగ్ హెడ్ వచ్చేసి సురేంద్రబాబు, వీళ్ళు ముగ్గురు కలిసి
ఈరోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి ఏదైనా కూడా మార్కెటింగ్కి సంబంధించింది ఒక డిజైన్ చేయటం, వాళ్ళకి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, ఇలాంటిది ఇది ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇది ఒంగోలులో కూడా దాదాపు ఒక మంచిది లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు ప్రమోషన్స్, ఏడీ క్యాంపెయిన్స్ కానీ, బ్రాండింగ్ కానీ, కమర్షియల్ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంతలా కూడా డిజిటల్ ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉపయోగం ఉంటుంది. ఈరోజు కమర్షియల్ బిల్డింగ్స్ అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా అడ్వర్టైజ్ చేయడానికి కానీ, డిజిటల్స్ చేయటం కానీ వీటిలన్నింటిలో వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి రూట్స్ లెవెల్లో పబ్లిక్కి తీసుకెళ్లాలన్నప్పుడు ఒకటి ఏదైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు హైదరాబాద్ నుంచి మళ్ళా వాళ్ళు బ్యాక్ టు ఒంగోలు వచ్చేసి ఇక్కడ పెట్టారు. అదేవిధంగా మన భానుప్రకాష్, అదేవిధంగా నాగశాస్త్రి వీళ్ళందరికీ కూడా నా సురేంద్రబాబు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. క్రియేటివ్ ప్రమోషన్స్, అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ అండి. మనం వచ్చేసరికి డిజిటల్ ఎల్ఈడి వ్యాన్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, హోల్డింగ్స్ కానీ, ఇవి బ్రౌచర్స్ కానీ, మ్యాగజైన్స్, ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యాగజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒంగోలులో. ఇవి ఏంటంటే వీక్లీ మనం ఏమైతే మంచి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది వీక్లీ రిపోర్ట్స్ ఇవ్వటం కానీ, అట్లా ప్రతిదీ మనం కొత్తగా ఒకసారి ఆలోచిద్దాము, ఒంగోలుకి కొత్తదనం పరిచయం చేద్దామని చెప్పి మనం స్టార్ట్ చేసామండి. దీంట్లో వచ్చేసి అన్నీ ఉంటాయండి. ఫ్రమ్ సైన్ బోర్డ్స్ నుంచి ఎవ్రీథింగ్, ప్రతిదీ ఇంక్లూడెడ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అట్లా ఎవ్రీథింగ్ అన్నీ మార్కెటింగ్ చేస్తాము. అది అందరూ ఒకసారి అంటే చూడండి. అందరూ అంటే ఏదన్నా కంపెనీ ప్రమోషన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాము, కమర్షియల్ ఫోటోగ్రఫీ, కమర్షియల్ వీడియోగ్రఫీ, అట్లా ఎవ్రీథింగ్ మేము చేస్తాము. చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఈ నెల 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్షేత్రం నిర్వాహకులు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారి నివాసంలో ఆవిష్కరించారు. దీనిలో భాగంగా 23వ తేదీ సుదర్శన హోమం, జనవరి 3వ తేదీ సార, 8వ తేదీ దీపోత్సవం, 11న కోడారై ఉత్సవం, 14న గోదా శ్రీరంగనాథ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి హరి వెంకట కుమారస్వామ్యులు తెలిపారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు. వచ్చిన అందరికీ ఫ్రీ మీల్స్ ఒకసారి కూర్చోండి. 27 మేడం సార్ అటెండ్ అయిన మాత్రం మేము కవర్ చేస్తాం. 25 ఈ ధనుర్మాస వ్రత మహోత్సవ ఆహ్వానం ఇప్పుడే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః, ఓం నమో వెంకటేశాయ. హరిహర క్షేత్రంలో రేపు 16, 12, 25 మంగళవారం నుండి 14, 1, 26 బుధవారం వరకు ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస కార్యక్రమాలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక విధాలుగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటలకి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో చీమకుర్తి పట్టణ ప్రజలు కానీ, చుట్టుపక్కల కానీ, కొంతమంది జిల్లాలోని కొంత గ్రామాల నుంచి, జిల్లాలో కొన్ని పట్టణాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. స్వామివారు ఆశీస్సులు కావాలని ఈ ధనుర్మాసంలో మనం ఏదైతే స్వామివారి పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే మనకి అమ్మవారికి, గోదా అమ్మవారు సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే అన్ని విధాలుగా కూడా కుటుంబం బాగుంటుందని ఉద్దేశంతో అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. మరి రేపు 16వ తేదీ నుంచి 14 చీమకుర్తి హరిహర క్షేత్రంలో మరి గోదాదేవి ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడే పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చాలా విశేషంగా
పూజలు జరుగుతాయి. మరి తెల్లవారుజామున 5 గంటలకి మహిళలు పురుషులు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి తిరుప్పావైలో పాల్గొంటారు. ఎందుకంటే తల్లి గోదాదేవి మరి నెల రోజులు కూడా స్వామివారిని తెల్లవారుజామునే మరి అనేక విధమైన పాటలతోటి తిరుప్పావైతోటి మరి అందరి గోపికలందరినీ కూడా తీసుకొని ఆ తల్లి నెల రోజులు ఎంతో దీక్షతోటి ఈ ధనుర్మాస వ్రతం చేసి మరి స్వామివారిలో మరి ఆవిడ ఐక్యమయ్యారు. స్వామివారిలో అమ్మవారు ఐక్యమయ్యారు అన్నమాట. ఆ తల్లి ఎంతో నిష్టతోటి మరి అందరికీ కూడా చేయించారు. అదేవిధంగా ఈ నెల రోజులు కూడా మరి చలి అనుకోకుండా తెల్లవారుజామున, ఎందుకంటే ఈ పుష్యమాసం అంతా కూడా ధనుర్మాసం అంటేనే తెల్లవారుజామునే మరి సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రారంభమవుతుంది. అయినా కూడా ఎవరు ఈ చలిని లెక్క చేయకుండా మరి ఆ తల్లి అంత దీక్షతో వ్రతం చేసిందో మనం కూడా అందరం కూడా అదేవిధంగా ఆ తల్లి సేవ చేద్దామనే ఉద్దేశంతో అందరూ కూడా చలికి కూడా లెక్క చేయకుండా వస్తారు. మరి మీరు కూడా తప్పకుండా మీ అవకాశం చూసుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్ని కార్యక్రమాలు అంటే ప్రతిదీ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. మనకు రాబోయే ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. తేదీ 16/12/2025 తేదీన పగలు 1:23 ధనుస్సంక్రమణం ప్రారంభమవుతున్నది. ఆ రోజున చక్కగా ఈ యొక్క ధనుర్మాసోత్సవాన్ని మన మాజీ మంత్రివర్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారు, వారి యొక్క సతీమతి అయినటువంటి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారుల చేతుల మీదుగా ఈ యొక్క ధనుర్మాసోత్సవ ఆహ్వానము మరియు పూజా ప్రారంభ మహోత్సవం కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మనకు 14వ తారీఖు జనవరి 2026వ తారీఖు వరకు తిరుక్కళ్యాణ మహోత్సవం అనగా శ్రీ గోదారంగనాథుల యొక్క తిరుక్కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క ధనుర్మాస మహోత్సవం అత్యంత వైభవంగా కార్యక్రమాలన్నిటి కూడా ముగించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయము 4:30 నుండి ఈ యొక్క ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా ఉదయము స్వామివారి యొక్క సుప్రభాత సేవ అంటే తిరుప్పావై తిరుప్పల్లాండు తిరుప్పల్లిచ్చి ఆ యొక్క స్వామివారి యొక్క మేలుకొలుపుడు చేసి చక్కగా ఆరాధన కైంకర్యములు, ఆ తదుపరి అర్చనాదులు, మహానైవేద్యాలు, ఆ రోజు యొక్క పాశురము స్వామివారి పాదాల చెంతకి చేరడం జరుగుతుంది. ఆ పాశురం యొక్క వివరణ, అదేవిధంగానే ఆర్యవైశ్య మహిళలు మరియు భక్తుల చేత ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణము, తిరుప్పావై యొక్క ప్రవచనాలన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉభయదాతుల చేత ఆ యొక్క శఠారి దగ్గర స్వామివారి యొక్క శ్రీచరణాలు అయినటువంటి స్వామివారి యొక్క పాదాల దగ్గర ఈ యొక్క షోడశోపచారములు, అదేవిధంగానే ఉపచారములన్నిటి కూడా పూజా కార్యక్రమాలన్నిటి కూడా చేయడం. ప్రకాశం జిల్లా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సివి రేణుక, కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ ఏడాది మంచి విద్యా ఫలితాలు సాధించేలా పనిచేయాలని జేసీ సూచించారు. బాధ్యతలు చేపట్టిన డీఈఓను ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులు కలిసి సత్కరించారు. చీమకుర్తి హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్ కుటుంబ సభ్యులు పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు హారతులిచ్చి నగరోత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితులు నేలబొట్ల రామకృష్ణ శాస్త్రి, అల్లూరి మనోజ్ఞ శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ జరిపించారు. చీమకుర్తిలో పురవీధుల్లో అయ్యప్ప స్వాములు నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది.
స్వామి శరణమయ్యప్ప పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి శరణం ఓం రామ ఓం సత్యం ఓం సర్వం. అనేక కార్యక్రమాల నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఈ దేవస్థానాల్లో అనేక మంచి మంచి కార్యక్రమాలు ఎదురుగా భక్తులు చాలా మంది వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి మన అచ్చంపుకుంటే పట్టణం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, నేను గుడి నిర్మాణం చేసిన రోజు మా అన్నదమ్ములు మేమందరం కూడా ఈ గ్రామానికి అంకితం చేయడం జరిగింది. ఇది కేవలం సిద్ధవాళ్ళ గుడి కట్టించేవాళ్ళకే బాధ్యత కానీ తర్వాత మనందరం దేవస్థానం అని చెప్పి నేను ప్రతి మీటింగ్ లో కూడా అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇప్పుడు అయ్యప్ప సీజన్లో అనేక కార్యక్రమాలు కలశ ప్రత్యక్ష చేసాం, అక్కడి నుంచి మన అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాం. అన్నదాన కార్యక్రమంలో నిధులుగా చాలా మంది భక్తులు ముందుకు వచ్చి మేము కూడా మా పేరుతో మేము చేస్తాం. శారీరక మానసిక దృఢత్వం కోసం విద్యార్థులందరూ తప్పనిసరిగా క్రీడలు ఆడాలని 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో భాష్యం స్కూల్ జోనల్ స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులను పరిచయం చేసుకుని వారితో క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. పాఠశాల యాజమాన్యం కూడా ఆటపాటలకు తగిన ప్రాధాన్యత కల్పించి విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం నింపాలని సూచించారు. క్రికెట్ పోటీల్లో విద్యార్థులు తమ క్రీడా ప్రదర్శన కనబరిచారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గణేష్, ప్రిన్సిపల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇటు తిప్పరా లైవ్ వస్తుంది టీవీలో సోనీదా మీది. భాష్యం ఒలింపిక్స్ లో భాగంగా జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈ పోటీ కార్యక్రమంలో భాష్యం యాజమాన్యం వాళ్ళ యొక్క ఇంటర్ స్కూల్స్ ఏవైతే జోనల్లో ప్రకాశం జోన్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్కి సంబంధించి ఇంటర్ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ప్రకాశం జిల్లా సిఎస్ఆర్ శర్మ కాలేజీలో క్రికెట్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారు 9 స్కూల్స్ సంబంధించిన జూనియర్స్ అండ్ సీనియర్స్ టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళలో ఈ కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది శుభపరిణామం. ఏదైతే స్కూల్ యాజమాన్యము ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళలో పిల్లల్లో ఉన్న గేమ్స్ పట్ల ఉన్న ఆసక్తిని వెలికి తీయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది. ప్రస్తుతం చూసినట్లయితే గతంలో ఒక క్రికెట్ అనేది మనం టీవీలో చూసేవాళ్ళం, ఎవరు సెలెక్ట్ వాళ్ళ పేర్లు కూడా అంతా నార్త్ సైడ్ అట్లా ఉండేవి. కానీ ఇప్పుడు చూసినట్లయితే మన ఏరియాలో ఉన్న అది ప్రకాశం జిల్లా కావచ్చు, లేకపోతే మన ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఆంధ్రాకి సెలెక్ట్ అవుతూ ఉన్నారు, అలాగే నేషనల్స్కి సెలెక్ట్ అవుతూ ఉన్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయము. అదేవిధంగా ఏవైతే స్కూల్ యాజమాన్యాలు పిల్లల్లో ఉన్న ఈ క్రీడా స్ఫూర్తిని వెలికి తీసినట్లయితే అది క్రికెట్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిల్లో వాళ్ళ యొక్క టీమ్ స్పిరిట్ని వెలికి తీసి వాళ్ళల్లో ఉన్న స్పోర్ట్స్ పట్ల ఆసక్తిని వెలికి తీసినట్లయితే మన వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. కాబట్టి భాష్యం యాజమాన్యానికి మా పోలీసు తరఫున తెలియజేసేది ఏమంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయండి. పిల్లల్లో ఒక టీమ్ స్పిరిట్ని, నాయకత్వ లక్షణాలని, ప్లస్ వాళ్ళ యొక్క ఫిజికల్ మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే క్రీడా కార్యక్రమాలు భాష్యం విద్యా సంస్థ వారు నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. అందులో భాగంగా క్రికెట్ పోటీలు గత సంవత్సరంలో కూడా శర్మ కాలేజీ గ్రౌండ్లో
సుమారు 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సంవత్సరం ఇవాళ తొలి మ్యాచ్ రామ్నగర్ ఒంగోలు బ్రాంచ్కిను అదేవిధంగా కావలి బ్రాంచ్ మధ్యన ఉత్కంఠ పోరు జరుగుతూ ఉంది. మరి ఈ క్రీడాంశాలలో మా జోన్లో సంబంధించినటువంటి 10 బ్రాంచీలు వాళ్ళకి సంబంధించిన జూనియర్ సీనియర్ క్రికెట్ టీంలు ఈ 10 రోజుల్లో ఆటలు నిర్వహించడం జరుగుతుంది. దీంతోపాటు మిగతా క్రీడాంశాలు కూడా ఖో మరియు కబడ్డీ ఇలాంటి అంశాల్లో కూడా పిల్లలకి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మా చైర్మన్ గారు ప్రధానంగా పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అనేక వ్యయ ప్రయాసాలు నడిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ జోన్లో కూడా మా జోనల్ ఇన్ఛార్జ్ గారు కృష్ణ గణేష్ గారు ఎంతో చొరవ చూపించి పోటీలు నిర్వహించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నిర్వహించే దక్షిణ భారత యాదవ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ పిలుపునిచ్చారు. తమ సంస్థ ఏర్పడి 20 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా దక్షిణ భారత యాదవ సమ్మేళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి పలువురు యాదవ సోదరులు రానున్నారని, ఏపీలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురానికి కాటమరాజు మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పాసం వెంకటేశ్వర్లు, జాజుల శ్రీనివాస్ యాదవ్, బొట్ల రామారావు, కుట్టుబోయిన కోటి, తుమ్మకూరి దొర, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాదు మరి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న జరిగే మరి దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనంలో భాగంగా నిన్న గుంటూరు, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మన అన్న జాజుల శ్రీనివాస్ యాదవ్ గారికి, మా అన్న మరి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మన పాశం వెంకటేశ్వర్ల అన్న గారికి, కోటి యాదవ్ అన్న గారికి, దొర గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ యాదవులు మరి దక్షిణ భారతదేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటు గురి అయినలు. ఈ వెనుకబాటును మరి సమీక్షించి మరి దక్షిణాది రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా మరి అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మేము అన్ని పార్టీలలో ముందుండాలనే సదుద్దేశంతో, ఆర్థికంగా కూడా స్థిరపడాలి అనే ఉద్దేశంతో మరి సౌత్ ఇండియా యాదవ సమ్మేళనం హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 8న నిర్వహిస్తున్నాం ఘనంగా. మరి ఈ జిల్లాలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుల మీద కూడా మరి ఎక్కువ ఒత్తుళ్ళు, దాడులు ఇట్లా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం దృష్టి చెబుతున్నాం. ఎందుకంటే మా ఓట్లు ఇవాళ జనాభాలో పెద్ద సామాజిక వర్గం ఇవాళ ఈ జిల్లాలో యాదవులు. మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి యాదవులకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ, దోర్నాలలో ఎంతో కాలంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు చొరవతో ముందుకు వెళ్తున్న సందర్భంగా టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన స్థలాన్ని సమకూర్చినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎరిక్షన్ బాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం, ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం, ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం, ఎరిక్షన్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. కృష్ణ నిలబడు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలులో 4 మెయిన్ డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించి ప్రకాశం జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్న డీఈఓ రేణుక. జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరణ. మెప్మాలో అవినీతి కుంభకోణంపై మరోసారి విచారణ చేపట్టిన విచారణాధికారులు. త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనిషి కోపాన్ని వదులుకోవాలి, కానీ కోపంతో మనిషిని దూరం చేసుకోవద్దు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.